వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఏంటంటే దైవ భక్తి. ఏంటి ఈరోజు వాక్యం ఏంటి? దైవ భక్తి. తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధన కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఎప్పటికీ జీవము విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినైనందున అన్ని విషయంలో ప్రయోజనకరమగును. ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటే వాక్యం చెప్తుండగా మీరే ఉండండి, మాట్లాడమని వేడుకుంటుందని, నీ ఆత్మ చేత నింపమని వేడుకుంటుందని, నీ పరిశుద్ధాత్మను పెట్టమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని నిమిషములు మాత్రం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, దైవభక్తుడు శరీర సంబంధమైన సాధన కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని. శరీర సంబంధమైనది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? శరీర సంబంధంగా ఉండి బలహీనంగా ఉన్నా కానీ కొంచెం ఏం చేస్తాం? బలం తెచ్చుకొని ప్రార్థన చేయడము, ప్రార్థనకు రావడం, చర్చికి రావడం. ఈరోజు అమ్మగారు నాతో రాలేదు, జ్వరం బాగా వచ్చింది, అస్సలు ఓపిక లేదు, వస్తా అన్నది కానీ నేను వద్దని చెప్పిన. ఇక్కడ చర్చికి వెళ్ళని చెప్పిన. అక్కడ చర్చికి వెళ్ళి ఏం చెప్పిన అంటే, చర్చికి వెళ్ళి నువ్వు చర్చికి వెళ్ళినామని ఫోటో పెట్టని చెప్పిన. అదే ఇది నా మీద నమ్మకం లేదా అంటాను. ఏంటంట మరి శరీర సంబంధమైనది కాబట్టి నేనేమన్నా అంటే ఫోటో పెట్టని చెప్పిన. మరి అంతేనా? చెప్తారు చర్చికి పోయినా తెలుసు, పోతాట పోతుంది, పోనంటే పోను, ఓకే అని చెప్తారు, ఓకే కానంటుంది. ఎందుకు అని నేను పెట్టమనంటే, ఇతరులకు మనము మాదిరికరంగా జీవించాలి. ఎంత బాగున్నారు. నాకు పోయినసారి వర్షంలో గడుచుకొని వచ్చినప్పుడు ఈ వర్షం ఆ వర్షం ఎఫెక్ట్ పడింది కదా, మామూలుగా పడలేదు ఎఫెక్ట్గా. వారం రోజులు అవుతుంది నేను లేవక. ఎన్ని రోజులు అవుతుంది? వారం అవుతుంది. అయినా నేను భోజనం చేయక ఖచ్చితంగా టిఫిన్ అదొకటి ఇదొకటి చేస్తూ కడితే ఉన్నా. ఏం లేదు. ఎందుకు అంటే శరీర సంబంధమైన సాధన ఆ భక్తి కొంచెమే ఉంటుంది, కానీ జీవ విషయంలో రాబో జీవ విషయంలో వాగ్దానంతో కూడినది అన్ని విషయంలో ప్రయోజనం అన్నమాట. అవునా కదా? శరీరం అలసిపోతుంది, అన్ని అలసిపోతుంటాయి, అన్ని పోతుంటాయి, కానీ మన జీవం ఏంది? అలసిపోదు. చాలా మందికి అంటారు శరీరం సహకరిస్తలేదు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనత. శరీర విషయాన్ని అడగట్లేదు దేవుడు. ఇక్కడ కొన్ని ఏంటంటే, అపోస్తుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడంటే జీవం గురించి రాస్తున్నాడు. అందుకని ఇప్పుడు కీర్తనలు ఎగ్జాక్ట్లీ దీనికి సంబంధించిన కీర్తన వచ్చింది. ఏమొచ్చిందంటే, నైట్ మనమే ఏం చేసుకోవాలి? 16వ కీర్తనలు ఏం చదువుకున్నాం మనం? 16వ కీర్తన రాత్రి గడియలో నా అంతర్యములు నాకు బోధించుచున్నయి, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. మరి ఎప్పుడు నిలపాలి? మరి చాలా మంది నిలుపుతున్నారు. సదాకాలం ఆయన యందే నిలపాలి. ఎవరి యందు నిలుపుతున్నావు నువ్వు?
నీ బాధలు ఎందుకు నిలుపుతున్నావా, నీ ఇరుకుల ఎందుకు నిలుపుతున్నావా, నీ ఇబ్బందులను నిలుపుతున్నావా? ఎందుకంటే దేవుడు చూస్తాడు నువ్వు శ్రమలో నన్ను బోధిస్తున్నావా, నన్ను ఆరాధిస్తున్నావా లేదా. ఎందుకంటే చాలా మంది అంటారు ఇప్పుడు ఉన్న కాలంలో అందరికీ వైరల్ ఫీవర్స్, విపరీతమైన దగ్గులు. నాకైతే విపరీతమైన దగ్గు, అర్థమైనా, విపరీతమైన దగ్గు. నిన్న భరించలేక నిన్ననే వారం రోజుల నుండి దగ్గు వచ్చినా కానీ భరించుకొని ఇక తగ్గుతుందని చూస్తున్నా కానీ నిన్ననే లిక్విడ్ తెచ్చుకున్నా, టానిక్ తెచ్చుకోవాలని. అర్థమైనా, అంటే శరీరం ఏమవుతుందంటే బలహీనమైపోతుంది. ఈ బలహీనమైపోయి ప్రార్థన చేసుకోవడానికి కూడా చాలా కాకుండా అవుతుంది. నాకు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ 33 నిమిషాలు దేవుని అందు మోకరించి మాట్లాడుతున్న పాటలు పాడిన. ఆ 33 నిమిషాలు 3 పాటలు పాడిన, వాక్యం చదివిన, కొంచెం మిగిలిన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చి ప్రార్థన చేసిన. ఆ ప్రార్థన చేయగానే అప్పుడు నాకు వచ్చింది కదా బలము, మామూలు బలం రాలే. హల్లెలూయా. నా బలహీనతలో బలము. ఎందుకంటే శరీరచ్చుతో కూడిన స్వభావమును విసర్జించాలా దేవుని విషయంలో. చాలా మందికి తెలియదు. నీకు బలహీనత రాగానే అయ్యో నాకు ఆ బలహీనత వచ్చింది అని ఏం చేస్తారంటే రావడానికి వెళ్ళడానికి సహకారం ఉండదు. అవునా కదా? ఈ రోజు నాకు బండి నడపడానికి ఇక్కడికి ఖచ్చితంగా 1:40 నిమిషాలు పట్టింది. ఎవరైనా నమ్ముతారా? ఎంతసేపు పట్టింది? 44 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి. ఎగ్జాక్ట్లీ మా ఇంటికంటే ఇక్కడికి 44 కిలోమీటర్లు వస్తుంది. నేను చూసిన ఒకసారి 44 కిలోమీటర్లు నడపడానికి నాకు 1:40 నిమిషాలు పట్టింది. బండి నడపలేకపోతున్న బండి. 4 దిక్కులు ఆగిన. ఎన్ని దిక్కులు ఆగిన? 4 దిక్కులు ఆగిన. అస్సలు ఓకే లేదు నాకు. అర్థమైందా? ఒక సైడ్ అన్న ఇంటికి వెళ్ళిపోదాంపా, అక్కడ ఎవరైనా కిరణ్ అన్నకు ఒకసారి ఫోన్ చేసి కిరణ్ అన్న ఈరోజు వాకింగ్ చెప్పమని చెప్పాను. ఆత్మ సిద్ధమే, శరీరం సిద్ధం లేదు. ఏం లేదు, ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. అక్కడనే ఒక నిమిషం ఆలోచించిన, ప్రార్థన చేసిన. దేవా నీ ఇష్టం ఏమైతే సరే. ఇంటికి వెళ్ళిన, మళ్ళీ వెనుకకి వెళ్ళి మళ్ళీ షెడ్ వేసుకొని నాతో నా కొడుకు వచ్చే ఫ్యాన్ తెస్తున్నా, టేబుల్ ఫ్యాన్. అది తీసి పక్కన వేసారే, నువ్వు ఇక్కడనే ఉండు, నడుతావు, వద్దు నువ్వు ఉండు, నేను వెళ్ళేసి వస్తా అని కదా. నేను ఒక్కనే మళ్ళీ వచ్చేసిన ఇంటికి. అంటే చాలా దూరం మధ్యలోకి వచ్చి దేవేంద్ర ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నట్టు గుడేపాటు ఎప్పుడు రావాల్సింది. అక్కడ మళ్ళీ వెనుకకి వెళ్ళిపోయి మా కొడుకు ఇంటికాడ పెట్టి వర్షం వస్తాను తడుస్తుందంటే ఇక వద్దులను తడవకు అని అక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చినాను అన్నమాట. అంటే ఏంటంటే శరీరం సహకరించట్లేదు. అందుకనే ఈరోజు దేవుడు కరెక్ట్గా ఇదే వాక్యం ఇచ్చాడు. దైవభక్తి చాలా మందికి ఎవరైనా శరీరం సహకరించట్లేదని అదే అందరు వెళ్ళిపోతున్నాడు. కానీ అందుకని నేను వెళ్ళిపోలేదు. దేవుని అన్నది ఏది ఏమైనా కానీ ఉన్నంతసేపు, ఈ భూమి మీద ఉన్నంతసేపు ఆయనను స్తుతించాలి. నేను అదొకటి నేర్చుకున్న. శ్రమలలో ఎప్పుడైతే నువ్వు ఆయనను ఎక్కువగా గణపరుస్తావో, ఎప్పుడైతే గణపరుస్తావో అప్పుడే ఆయన నిన్ను చూస్తాడు. అర్థమైనా? ఆయన అదే చూసేది, వేరే ఏది చూడడు. చాలా మందికి తెలియదు. శ్రమ వస్తే చాలా మంది ఏం చేస్తున్నారు అంటారంటే దేవుడు నన్ను చూస్తలేరా, నన్ను ద్వేషిస్తున్నారు, అది చేస్తున్నారు, ఇదని దేవుని అందు ఏం చేస్తున్నాడు, అది చేస్తున్నారు. ఎందుకంటే ఇంత శ్రమ వచ్చింది, నాకు ఇంత బాధ వచ్చింది, ఇన్ని రోజుల నుండి ఆరాధిస్తున్నా, ఇన్ని రోజుల నుండి నేను వెళుతున్నా, కానీ దేవుడు నన్ను ఎందుకు చూడట్లేదే అన్న చాలా మంది ఆలోచనలో ఉంటారు. కానీ ఆ శ్రమ ఇచ్చినావు, అందును బట్టి నీకు వేలాది కోట్ల వందనాలని ఎప్పుడైతే నేను ఆ మాట చెప్పానో అప్పుడు నేను లేచాను. హల్లెలూయా. అప్పుడే లేచిన. దేవా నువ్వు నాకు ఈ జ్వరం ఇచ్చినావు, ఇంత బాగా జ్వరం ఇచ్చినావు, దీన్ని బట్టి నీకు వేలాది స్తోత్రములు, దీన్ని బట్టి నీకు ఘనతలు అని ఎప్పుడైతే స్తుతిస్తున్నానో, స్తుతించినా కొంచెం పెరిగింది. వెంటనే ఒకటేసారి వెళ్ళిపోయింది. అలాగే 10 నిమిషాలు మెరాకిల్ జరిగిపోయింది. హల్లెలూయా. సరే, ఒక వాక్యంలోకి వెళ్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూసుకున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2:11. హల్లెలూయా, హల్లెలూయా. మీరును క్రీస్తు సున్నతి యందు
శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయనను చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. హల్లెలూయా. మీరును క్రీస్తును సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఏం చేయాలంట? శరీర హేచ్ఛలు, ఈ శరీరంకు సంబంధించిన ఈ హేచ్ఛల స్వభావము, దీనిని విసర్జించుకొని ఏం చేసుకోవాలా? శరీరాన్ని విసర్జించుకోవాలా. నీ బాధలున్నా, ఇరుకులున్నా, నీ బాధలు ఎన్ని ఉన్నా, ఎంత ఏమైనా దానిని ఎప్పుడైతే విసర్జించుకొని ఉంటావో అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? క్రీస్తు. ఎందుకంటే మనం ఎందుకు క్రీస్తుతో ఉంటామంటే అక్కడ దాంట్లో రెండు ఉన్నది. ఏంటంటే విసర్జించి ఆయన యందు చేతులలో చేయబడిన సున్నతి పొందితిరి. ఆయన చేతిలో చేయబడిన సున్నతి ఏంటి? ఆయన ఏం చేసాడు? ఆయన పరిశుద్ధుడు వచ్చి ఆయన రక్తాన్ని ఆయన చేతుల నుండి ఆ కారిన రక్తము, ఆయన ఒంటి నుండి కారిన రక్తం ద్వారా మనం ఏమైనాము? పవిత్రులుగా మార్చబడినాము, ఆయన పిల్లలుగా మార్చబడినాం. అవునా కదా? కానీ ఈ విషయంలో కాక ఏం చేస్తారంటే చాలా మంది ఏం చేస్తారంటే అల్లరితో కూడిన ఆటపాటలు అని ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అందరు ఎక్కడ చూడ అల్లరితో కూడిన ఆటపాటలు. దాంట్లో చూడండి, మీకు తెలుసో తెలియదో కానీ 50% క్రైస్తవులే కనబడతారు. ఏం కనబడతారు? అందుకని అంటే ఒకటో పేతురు రాసిన మొదటి పత్రిక 4:3 ఒకసారి ఈ వాక్యాన్ని మీకు చూపిస్తాను. చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలు ఏమి ఉండకూడదు మనం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. అబ్బా, ఏమనుకుంటారు అందరు అన్యజనులు? వాళ్ళు ఇష్టం వచ్చినాయి అల్లరితో కూడిన ఆడపాడు, తాగుబోతులు, విందులు, వేరు విగ్రహంలో మొదలైన వాడితే నడుచుకుంటారు. ఎందుకంటే ఇక ఇదే జీవితం. చాలా మంది ఏమంటారు, ఇక సచ్చిన తర్వాత ఏమైందని ఆయన ఇదే జీవితం ఇప్పుడు ఉన్నంతలా మంచిగా ఉండాలా, నలుగురికి సహాయం చేయాలా, నేను తాగాలా, తినాలి. నలుగురికి సహాయం చేయాలన్న పదం ఒకటే మంచిగా ఉన్నది, కానీ తాగాలా, తినాలా, ఇష్టం వచ్చినట్టు అంటారు. చాలా మంది ఏం చేస్తారంటే మన వాళ్ళు కూడా ఈ అల్లరితో కూడిన ఆటపాటలు, దీంట్లో అన్ని కాకుండా చూసిన ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఇష్టానుసారంగా రాకుండా, దేవుని యుద్ధకు రాకుండా, నీకు బాధ కలగా కానీ ఏం చేస్తారంటే ఇంటికాడ కూర్చొని పిల్లలతోనో లేకపోతే ఇంటి పక్కలతోనో ఈ ముచ్చట్లు మాత్రం పోతున్నట్టు. ఏమైతే అంటే అమ్మ జ్వరం వచ్చింది, బాగున్నదా, ఏమైందని విస్తారమైన మాటలు మాట్లాడుకోవడానికి అన్నిటికీ ఉంటుంది, కానీ నీకు అర్థమైందా? ఉండదు. మరి దైవభక్తి అంటే ఏంటి మరి? అవునా కదా? మరి దైవభక్తి అంటే ఏంటి? నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ లాంటి స్థితిలో ఉన్నా కానీ ఆయనను ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తున్నావో అదే కదా దైవభక్తి. మరి నీ స్థితిని, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితి నుండి నువ్వు ఎప్పుడైతే ఆయనను స్తుతిస్తావో అదే నీ భక్తి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. అవునా కదా? యోబు ఏం చేసిండు? యోబు దగ్గర వాళ్ళు వచ్చి ఏం చెప్పినట్టు, అక్కడ పిల్లలు తింటున్నట్టే పెద్ద సుడిగాలు వచ్చి కొట్టుకుపోయింది, అయిపోయింది. నీ పశువులు అందరూ వచ్చి నరికేసిండు, అన్నీ చచ్చిపోయినాయి, అన్నీ అయిపోయింది. మొత్తం అదైతే మొత్తం నష్టం జరుగుతుంది. అయ్యో ఏందని ఆలోచించలేనా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయనకే మహిమ కలుగును గాక. నేను ఒక్కరినే బతుకున్నాను. ఒక్కొక్క దాసుడు వస్తాడు, అయ్యే నేను ఒక్కరిని నీకు చెప్పడానికి నీకు వచ్చిన నేను ఒక్కరినే ఉన్నానంటే ఆయన చెప్తున్నా అంటే ఈయన అదే మాట అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన ఇంకా స్తుతిస్తున్నాడో ఇంకా ఆయనకు మొదలైపోయింది. ఆయన స్తుతిస్తున్నాడు, ఆయనకు బాధ మొదలైంది. స్తుతిస్తున్నాడు, బాధ ఎక్కువైపోయింది. స్తుతిస్తున్నాడు, బాధ ఎక్కువైపోయింది. నువ్వు స్తుతిస్తున్నావు, నీకు బాధ ఎక్కువైపోతుంది. నువ్వు బాధలో ఉన్నావు, ఇంకా బాధలు పెరుగుతున్నాయి. నీ ఇంకో పండేస్తాను. హల్లెలూయా. ఇంకా నీ దగ్గర ₹1 కూడా డబ్బులు లేవు, అయినా నీకేమైంది? నీకు వచ్చింది, నీ పిల్లలకు జ్వరం వచ్చింది. హల్లెలూయా.
కానీ నీ దగ్గర మాత్రము రూపాయి లేదు. ఏం చేయాలా? స్తుతిస్తూనే ఉండాలి. హల్లెలూయా. స్తుతిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే నీ శ్రమల యందు నువ్వు ఎప్పుడైతే నీ ప్రవర్తన అంతట్లో, అందుకని ఇదే పేతురులో ఉంటుంది చూడండి 3, ఇదే 1 పేతురు 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి ఒకసారి ఎట్లుండాలన్నది ఇక్కడ ఖచ్చితంగా రాసింది. అటువలే స్త్రీలారా, ఆ మీరు మీ సపురుషులకు ఆ. లోబడుడి. ఆ. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే దేనికట? వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్రత ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే భార్య నడవలసిన రాబట్టబడవచ్చు. హల్లెలూయా. ఏంటంట? ప్రవర్తన. పురుషులకు స్త్రీలకు చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడ? భర్త ఏ విధంగా నడుచుకుంటే. అర్థమవుతుందా? నేను అందుకని వచ్చినప్పుడు నువ్వు అక్కడికి రాలేవు, నువ్వు రాలేని పరిస్థితిలో ఉన్నావు, ఇక్కడికి వెళ్ళు, చర్చికి వెళ్ళు, రాలేని పరిస్థితిలో ఉన్నావు కాబట్టి ఎవరు నడుచుకోవాలి? మరి ఏ విధంగా నడుచుకోవాలి? భర్త నడిచే నడవడికలోనే. అర్థమవుతుందని చెప్పేది చాలా మంది తెలియదు, స్త్రీల గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఇదే ప్రవర్తన. మన ప్రవర్తన బట్టి మనం ఎలా ఉన్నామని ఇంకోటి తెలియపరుస్తాడు. చాలా మంది తెలియదు ఏంటంటే ప్రవర్తన. చాలా మంది చర్చికి వస్తుంటారు కానీ వారిలో చాలా మార్పు ఉండదు. ఇక్కడైతే నేను అట్లా చూడలే కానీ చాలా దిక్కులో చూసిన, చాలా దిక్కులో వెళ్తున్నాను కదా. చూసినప్పుడు అయితే చర్చికి వస్తున్నారు కానీ వారిలో మార్పు అనేది కనబడచ్చు. మార్పు ఎక్కడ కనబడుతుంది? నువ్వు నడిచే ప్రవర్తనను బట్టి, నువ్వు నడిచే దాన్ని బట్టి నీలో జీవం ఉన్నదా, నీ ప్రవర్తనలో మంచి ఉన్నదా లేదా దాన్ని బట్టే నడుచుకుంటాడు. నీ భర్త మంచి నడవడికలు నడిస్తే భార్య నడుస్తుంది, భార్య మంచి నడవడికలు నడిస్తే భర్త మంచి నడవడికలు నడుస్తాడు. అదే కదా దైవభక్తి అంటే కూడా అదే. ఒకరికొకరికి ప్రేమ ఎలా కలుగుతుంది? అవునా కదా? ప్రేమ కలగాలంటే ఎప్పుడు కలుగుతుంది? అలా ఇద్దరు కలిసిన మంచి నడవడికలో నడిస్తేనే దేవుని మీద ప్రేమ కలుగుతుంది, లేకపోతే కలగదు. చాలా మంది తెలియదు. అవునా కదా? నువ్వు అటుండి, నువ్వు ఇటుండి, పిల్లలు అటుండి, వాళ్ళు అంటున్నారు అనుకో, ఏమవుతుంది? దేవుని మీద ప్రేమ ఉంటుందా? ఏదో నీది నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటా అన్నట్టున్నది. అవునా కదా? ఇక వంటద్దు, అన్ని స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నాం, 2-10 నిమిషాలలో వస్తాయి అన్ని. అవునా కదా? అర్థమవుతుంది నేను చెప్పేది. ఎందుకు అంటే మనలో, ఎందుకంటే జీవం ఉండాలి మనలో. ఏ జీవం ఉండాలి? దేవుని జీవం ఎప్పుడైతే మీలో ఉంటారో, ఎప్పుడైతే దేవునిలో జీవం మీలో ఉన్నదని మీరు ఎప్పుడైతే ఇతరులకు తెలియపరుస్తారో, ముందుగా ఎవరు మారుతారంట? కుటుంబం మారుతుంది, దాని తర్వాత ఇతరులు మారుతారు. హల్లెలూయా. మనలో జీవం ఎందుకు ఉండాలి అంటే ఇదే పేతురు 1:4 చూడండి, ఇక్కడ ఉంటుంది ఒక మాట. 1:4 హల్లెలూయా. ఏం చేసిండట? మళ్ళా జన్మింపజేసిండు. ఎలా జన్మింపజేసిండు? మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. అవునా కదా? మనం ఇదంతా చేసేది ఏంటి? 1000 ఏళ్ల పాలన గురించే. మనం మృతులైతాం, తిరిగి మళ్ళీ లేస్తాం, ఆయనతోనే ఉంటాము. అవునా కదా? ఆయన దగ్గరనే ఉంటామని అనే కదా మనం నమ్ముతున్నాం కదా. అవునా కదా? అదే అన్నమాట. ఆ స్వాస్థ్యం మనకు మరల కలుగునట్లు మనం ఏం చేసినామాట? ఈ వాక్యం అనే విత్తనంలో నుండి మొలకెత్తాలి. హల్లెలూయా. మరల జన్మించినాం మనం. కానీ దీని ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవలో నడవనేమో, అప్పుడు వాడు తొలగిపోడు. అంటే ఈ వాక్యం మనల్ని గడికి ఒకసారి మనము విత్తనం వేసుకుంటున్నాం అన్నమాట. ఆ విత్తనం వేసుకోవడం వల్ల అంటే జ్ఞానం రావాలి.
యాకోబులో ఒక మాట ఉంటుంది, జ్ఞానంతో కూడిన సాత్విక మాట. యాకోబు 3:13 ఒక మాట ఉంటుంది చూడండి. జ్ఞానంతో కూడిన నీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? ఆ, వాడు జ్ఞానంతో కూడిన ఆ, సాత్వికము గలవాడై ఆ, తన యోగ్య ప్రవర్తన వలన ఆ. తన క్రియలు కనపరచవలెను. అబ్బా ఎట్లనట, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి. మరి జ్ఞానం ఉన్న వాళ్ళే మంచి యోగ్యత ఉంటారు, అవునా కదా? జ్ఞానం లేని వాళ్ళు ఉండరు ప్రవర్తన. కనుక మనము ఏం సంపాదించుకోవాలంటే బైబిల్ గురించిన జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. ఏం చేసుకోవాలా? ఆ బైబిల్ గురించిన జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? బైబిల్లోనే దొరుకుతుంది, దేవుని యుద్ధ దొరుకుతుంది. కనుక మనం ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే సంపాదించుకుంటామో, ఆ సాత్వికతను మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో, ఆయనతో ఎప్పుడైతే అంటుకట్టబడి ఉంటామో, అప్పుడు లేవడానికి మళ్ళీ అన్ని సంపాదించుకున్నామా లేదా? ఆయనతో ఉండడానికి సంపాదించుకున్నాము, అర్హతను సంపాదించుకుంటున్నాము. కానీ నీ అర్హత ఏంటంటే ఎన్నో స్టెప్లో ఉన్నది. గుర్తుపెట్టుకోండి, మనకు అర్హత ఉన్నది లేదని చెప్పట్లేదు. మనందరం ఆయనతో ఉండడానికి అర్హత ఉన్నది. ఎందుకంటే మనం రక్షింపబడినాము, బాప్టిజం తీసుకున్నాము, బలలో చేతి పెడుతున్నాము, క్రమం తప్పకుండా ఆరాధనలో ఉంటున్నాము. కానీ నీ స్థానం ఏమిటి? అర్థమవుతుందని చెప్పేది అర్థమైందా కాలేదా? నీ స్థానం ఏమిటి? అవునా కదా? ఏ వరుసలో ఉన్నావు? ముందు వరుసలో ఉన్నావు ఆయనతోని, రెండో వరుసలో ఉన్నావా, మూడో వరుసలో ఉన్నావా, నాలుగో వరుసలో ఉన్నావా, చివరి వరుసలో ఉన్నావా? అర్థమవుతుందా? నిలబడుతున్న ముందున్న వాళ్ళకి చాలా మందికి అయితే ఏం కనబడుతుంది, ముందున్న వాళ్ళని సరిగ్గా చూస్తున్నాడు. ఎవరైనా ఎక్కడైనా మీటింగ్లో వేయగా ముందున్న వాళ్ళు అందరినీ చూసుకుంటా ఆయన పోయిస్తాను. ఎక్కడ ఎక్కువ కూర్చున్న వాళ్ళకి ఎంత ఇంత చిన్నగా కనబడతాడు, మొహం కూడా సరిగ్గా కనబడదు, అవునా కదా? అర్థమవుతుందని చెప్పి దేవునిలో మన స్థానం ఏ విధంగా ఉన్నది. అందుకని ఏంటంటే నీలో జ్ఞాన వివేకము గలవాడు, ఏంటంట? జ్ఞాన వివేకం గలవాడు అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. తెలివే, మనం ఏ పని చేయాలని కానీ తెలివితోనే చేస్తామో కాదా? ఇప్పుడు వంట చేయడం నేర్చుకున్నామంటే ఆ తెలివి ఒకసారి గుర్తు పెట్టుకొని రోజు ఆ విధంగా చేస్తున్నాను, అవునా కదా? అంతేనా కదా? ఆ తెలివేనా కదా? ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. మరి దేవుడి గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలా లేదా? మరి ఎక్కడ దొరుకుతుంది దేవుడి గురించిన జ్ఞానం? ఆరాధన చేసుకుని దేవుని మందిరంలోనే కదా జ్ఞానం దొరికేది, అవునా కదా? మరి ఏం చేయాలి మనం అందరం? ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. వచ్చి మనం ఏం చేసుకోవాలా? యోగ్యత ప్రవర్తన తన క్రియలలో, మన క్రియలలో ఇతరులకు కనబరుచుకోవాలి. అరే ఆదివారం అయిందంటే వాళ్ళకి ఎన్ని బాధలు, ఎత్తులు, ఇబ్బందులు ఉన్నా కానీ దేవుని సన్నిధిలో ఉంటాడు. వచ్చే ముందు చిన్నదో పెద్దదో బైబిల్ చేతిలో పట్టుకొని నడుచుకుని రావాలి. బైబిల్ పట్టుకొని రావడం కూడా మన ప్రవర్తన తెలియపరుస్తుంది ఇతరులకు, అవును కదా? కొంచెం బైబిల్ పట్టుకోకుండా వస్తారు, రావద్దు, అట్లా రాకూడదు. చిన్నదో పెద్దదో నీ దగ్గర ఉన్నదే బైబిల్, అది పట్టుకొని వచ్చినావు అనుకో, నువ్వు ఎవరికి ఇస్తున్నావు గౌరవం? దేవునికి. ఎందుకంటే వాక్యమై ఉన్న యేసు వందనమయ్య, ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. కనుక చిన్న ఏమన్నా ఉంటే మనం ఏం చేస్తామంటే వాటిని ఇంకా బలపరుచుకున్నాం. ఇంకేం చేసుకున్నాం? ఛార్జింగ్ పెడదామంట. మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుందంటే మనం ఏం చేసుకోవాలా? ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి. కనుక మనం ఒకసారి పరీక్షించుకున్నాం మన జ్ఞానం ఎంత ఉన్నది, దేవుని గురించిన జ్ఞానం ఎంత ఉన్నది, ఆయన గురించిన జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటున్నామా లేదా, దినదినం ఆయనతో మనము కనెక్ట్ అయి ఉంటున్నామా, అంటగట్టబడి ఉంటున్నామా లేదా అన్నది మనం ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటాం. ప్రార్థించుకున్నాం, మనం ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ మనం ఉన్నాము, మనం ప్రార్థించుకున్నాము. అందరూ మోకరించండి.